ఏంటే వచ్చి వచ్చి ఆది గారి ఇంటికి తీసుకొచ్చావు? అంటే రాత్రి 12 అయినా కూడా నాకెందుకు ఏమి తినబుద్ధి కావట్లేదే. వస్తే ఏవి తినకపోతేనే నువ్వు ఇలా ఉన్నావు, తింటే ఇంకెలా ఉంటావు? దాని గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి మరి. అయ్యో మీరు నా పాయింట్ ని ధోనిలాగా క్యాచ్ పట్టుకోవట్లేదే. పట్టుకోవే పట్టుకోవే చెప్పవే. అంటే రాత్రంతా పడుకోలేదు, పడుకుంటే నిద్రే రాదు, నిద్ర వస్తే కలలో కలలో కలలంతా అతనే అతను జుమ్ జుమ్మాయా. చెప్పు ఎందుకు తీసుకొచ్చావు? సరే కానీ అంటే అంటే సిగ్గు కాదు కానీ చెప్పవే. నాకు ఆది మీద తెగ లవ్ అయింది. లవ్ ఆదియా? అంటే నాకు ఆది చుట్లోకి ఉండలేకపోతున్నాను. ఈ టైంలో ఏంటి దొరికిందండి. రే ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఏం జరుగుతుంది? రే రండి రండి. ఎవరు ఎవరు మీరు? ఇంట్లో ఏం పని మీకు? అది ఏదో తేడాగా ఉంది. రే ఎవరా ఇల్లు? ఇదొకటి చేయవే, దొరికిపోయావు. ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? నాకా? అది వద్దా? కావాలి కావాలి కావాలి. దయ్యంలో చెయ్యవే. ఏంటి డిస్కషన్? ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఏంది? అవును. అరే దీన్ని ఏదో ఒకటి చేయాలంటే రమేష్ బావ రావాలి. రమేష్ బావా! అబ్బా తమ్ముడు, మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. వర్రా పిలిచే అన్న మేమే అన్న, దానికి దయ్యం పట్టిందంట అన్న. ఇదేంటైతే అవైనా నేను తాగితే ఇది నేను ఊగాలి కానీ ఇది ఊగుతానేంది? ఇది ఊగుతానేంది? బావా దానికి దయ్యం పట్టింది, దాని పక్కనే ఉన్నా, నీకు భయం వేస్తలేదా? నాకెందుకు భయం వేస్తుంది? నేను ఫుల్ తాగుతానే నా పిల్లానికి భయపడా, ఇక ఈ దయ్యానికి ఎందుకు భయపడతా? ఏంటి ఇప్పుడు ఏం చేస్తాను? దెయ్యం పట్టింది, అలా వదిలేస్తే ఎలా? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా వదిలించడానికి. బావా ఏదో ఒకటి చెయ్యి బావా. ఇది పోవాలంటే ఒకటి రావాలి. ఆది ఆది అన్న రావాలి. లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమిడి కుసుముడి మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు చిరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. ఏంట్రా ఆదరణ లేకుండా మీటింగ్ ఏంట్రా? ఆదరణ లేకుండా మీటింగ్ ఏంట్రా? రే ఆదన్నరా? సరే అన్నా, సరే గాని ఏంటి అందరూ ఇలా కూడారు? ఇల్లు ఆదన్న వాళ్ళ ఇంట్లో దూరారు. ఆడే అందరి ఇంట్లో దూరుతాడు, ఆ ఇంట్లో దూరింది అదే. ఆదన్న సారీ అన్నా, సారీ అన్నా. ఇదేనమ్మా ఇంట్లోకి వచ్చింది. అన్నా దాని దగ్గరికి వెళ్ళకన్నా, దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. దాన్నా దయ్యన్నా, దాన్నా దయ్యన్నా. ఒరే దుర్మార్గుడా, దెయ్యాన్నేరా? ఆగు నేను చెప్తా. దయ్యం అంటే దయ్యం యాక్టింగ్ చేయాలి కదా, ఇదేంటి రొమాంటిక్ యాంగిల్ చేస్తుంది? కరెక్ట్ గా చెప్పావు. అవును దెయ్యం అంటే అసలు పక్కన ఉన్నోడికి గట్టిగా తులపాసం పెట్టేస్తది. పక్కన ఉన్నోడు జుట్టు పట్టుకొని లాగేస్తది. పక్కనున్నోడికి ముద్దు కూడా పెట్టేస్తది. ఇప్పుడు మా
మాత్రం నీకు గుర్తురాలే నీకు? దెయ్యం ఉంది గాని ఏదో డౌట్ కొడుతుందిరా. మామూలుగా దెయ్యాలు మనం ఏదన్నా ఫోటో తీసుకున్నప్పుడు ఆ ఫోటోలో కనపడతాం. అవునవును. అవునా? ఒకసారి ఫోటో ఇక్కడ చూడండి, మీరందరికి తెలిసినట్టు దయ్యం పట్టింది అంటే ఖచ్చితంగా కెమెరాలో కనిపిస్తుంది కదా. సో నేను ఇప్పుడు ఫోటో చేసి చూపిస్తాను, మీకు తెలుస్తుంది కదా అప్పుడు దయ్యం ఉంటుందా లేదా అనేది. మా డౌట్ కూడా అదే. అది చూడు. బాబోయ్, ముందు వెనక రెండు గొరిల్లా లాగా ఉందిరా ఇది. దయ్యం ఉందబ్బా, మరి ఏంటి ఇప్పుడు? సార్ మీరా బిర్యానీ పాయింట్ కదా మీరు? అదే అనుకోండి. ఇప్పుడు దయ్యాన్ని ఎలా వదిలించాలి? మీరే చూకరో బచ్చా అని మీరే ఏదో అంటే ఉన్న వదులుద్ది. చూకరో బచ్చా, దయ్యాన్ని నేను వదిలిస్తా. రెడీ. ఊచా అండి, ఇటండి. మన ఊరికి కొత్తగా ఒక బాబా వస్తున్నాడు. ఆయన వస్తే ఖచ్చితంగా దయ్యాన్ని తగ్గిస్తాడు. బాబా చూసావుగా, బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. బాబా గారు, ఇదిగో ఈ అమ్మాయి పొరపాటును మా ఇంట్లో దూరింది. అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఏదో దెయ్యం పట్టింది. అది ఎలాగైనా మీరే వదిలించాలి. ఎవరైనా గానీ నాన్న, నేను గాని ఒక విజిల్ గాని వేశానంటే 50 రూపాయలు మీరు చేతిలో పెట్టారంటే ఇక్కడ ఉన్న దెయ్యం బయటికి వెళ్ళిపోతుంది. తల్లి ఒక 50, బిడ్డ ఒక 50, తండ్రి ఒక 50 ఇవ్వండి. నీ పర్ఫార్మెన్స్ కు 50 ఇయ్యాలి. చలో ఆజ్ కా పాట రావాలే రావాలే. 10కి 20, 10కి 20. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? దెయ్యాన్ని వదిలించమంటే నువ్వేంట్రా బాబు డబ్బులు అడుక్కుంటున్నాడా? దాన్ని బయటికి పంపడానికి నా దగ్గర ఉన్న మంత్రాన్ని ఇట్లా చేస్తున్నా. నువ్వు ఉన్న దయ్యాన్ని పోవాలంటే ఏం చేయాలి? నీకు చాలా కోరికలున్నాయి. నాకు ఉన్నాయి, ఎవరో చెప్పుకోవాలి. రాగు, నీ కోరికలు వేరు. నీకేమేమి కోరికలు ఉన్నాయి చెప్పు. అంతేనా? అరే అరే అరే, దీని కోరికలు ఎక్కువనేరా, దీని కోరికలు ఎక్కువనేరా. చాలా 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 కోరికలున్నాయి. నాకు డాన్స్ కావాలి. ఏం కావాలి? పాట కావాలి. పాట కావాలా? తిండి కావాలి. ఓకే, అన్ని కావాలి. ఓకే ఓకే. ఆవిడలో నుంచి దెయ్యం పోవాలంటే ఖచ్చితంగా ఆవిడకి ఆట పాట గేమ్స్ అన్ని పెట్టి ఆవిడని ఎంటర్టైన్ చేసి ఆ దెయ్యాన్ని ఎలాగైనా బయటకు పంపించేద్దాం. మమ్మల్ని చేయించడానికి మా శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళని పిలిస్తే దెయ్యానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా వాళ్ళు ప్లాన్ చేస్తారు. చూసుకోవాలి. ఓకే. ఏంటి అందరూ వింతగా ఉన్నారు, షాక్ లో కాదు, అందరూ చాలా భయం భయంగా కనపడుతున్నారు. ఏమైంది? కరెక్ట్ టైం కి దెయ్యాల్లో వచ్చారు, సారీ దేవతల్లో వచ్చారు. అటు సైడ్ వెళ్ళకండి, ఎందుకంటే అది అక్కడ ఉంది కదా మధ్యలో, ఆమెకి దెయ్యం పట్టింది. ఆవిడకి దెయ్యం పట్టింది కరెక్టే, మమ్మల్ని ఎందుకు పిలిచారు? దెయ్యం పట్టిందండి. ఆ దెయ్యం కూడా దానికి చాలా కోరికలు ఉన్నాయంట. ఆ కోరికలన్నీ తీరిస్తే గానీ ఆ దెయ్యం బయటికి పోదంట. అదేం కోరికలండి? దానికి ఆటలు పాటలు ఎంటర్టైన్మెంట్ ఏదేదో కావాలంటుందండి. ఓకే రష్మి, ఆ దయ్యాన్ని సాటిస్ఫై చేసి బయటకు పంపించేస్తే వాళ్ళందరూ కూడా బాగుంటారు. కాబట్టి మనం ఈ రోజు ఈ ఈవెంట్ ఒప్పుకోక తప్పదు రష్మి. అంటే ఇది ఒక చిన్న సోషల్ కాజ్ ఈవెంట్ అన్నమాట మనకి, అంతే కదా? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి ఈ సోషల్ కాజ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, దయ్యం అక్కడ. దయ్యం గారు మీరు అసలు ఏ మాత్రం టెన్షన్ పడకండి, మీరు హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వండి. నేను ఎంటర్టైన్ చేస్తా. వెళ్ళు. రచ్చరవన్న విగ్గు పెట్టినట్లేదు, ఆయనకే పుట్టినట్టుంది. ఆడియన్స్, ఈ దయ్యంనే కాదు మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తాము. కాబట్టి మీరందరూ వెళ్ళి కూర్చోండి. లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పుడు సినిమా ప్రమోట్ చేయడానికి ఒక మూవీ టీం రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ద మూవీ టీమ్. వేయి కన్నులతో వేచి చూస్తున్నా
ఇంతకీ మీ సినిమా టైటిల్ ఏంటి? ఇట్లు మీ ఎదవ అనేది సినిమా టైటిల్. మీ టైటిల్ అన్నది అది మా అందరి హక్కు కూడా. అందరూ ఒకసారి అనండ్రా, ఇట్లు మీ ఎదవా. ఇట్లు మీ ఎదవా అంటే యోర్స్ ట్రూలీ ఎదవా. yes అదేంటి సార్ ఆర్పి గారు టైటిల్ పెట్టింది కూడా ఆర్పి కట్నాయక్ గారి. అయితే సార్ ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి మాటలు. వెధవ అని ప్రతి ఇంట్లో తిడతారు. ఎందుకు తిడతారంటే 1000 ఏళ్ళు ధనవంతుడుగా వర్ధిల్లు అని. తిట్లోని కూడా ఒక ఆశీర్వాదం ఉండాలి సార్. తిట్లలో ఆశీర్వాదం ఉంటది కదా సార్. ఒరే ఎదవ సన్నాసి దేనికి పనికి రాకుండా ఎందుకురా దద్దమ్మ ఆశీర్వాదం రా. ఆశీర్వాదం. అయితే ఈ ఎదవ ఏంటంటే 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు అని చెప్పేది ఒక తిట్టు అన్నమాట. అలా పడింది సినిమా పేరు ఇట్లు మీ ఎదవా. సో సార్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆల్రెడీ సార్ చెప్పారు పేరులోనే బ్లెస్సింగ్స్ ఉందని. మరి సినిమాలో ఇంకేముంది? ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. రండి, హ్యాపీగా నవ్వుకోండి, మీ టెన్షన్స్ అన్ని మర్చిపోండి. దిస్ ఈజ్ నాట్ మై మూవీ, దిస్ ఈజ్ నాట్ సాహితీ గారి మూవీ. ఇక్కడ ఉన్న మనందరి సినిమా. Society, how was it working in ఇట్లు మీ ఎదవా? ఈ ఫిలిం నాట్ జస్ట్ యంగ్స్టర్స్ కి కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కనెక్ట్ అయ్యే ఫిలిం. టు బి ఆనెస్ట్ ఇది అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిన ఫిలిం. అందరూ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ పిక్చర్ లో ఎదవన్ నేను, కానీ ఈ సినిమాకి హీరో దేవి ప్రసాద్ గారు. కూతురు ఉన్న ప్రతి తండ్రికి కూడా బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. ఆడపిల్ల పుడితే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆ అమ్మాయి వెళ్ళి అందరూ ప్రతి వాళ్ళు ఎదవా ఎదవా అని పిలిచే ఒక ఎదవని లవ్ చేస్తే అందులోంచి బయటికి తీసుకురాలేక ఏమైపోతుందో కూతురు జీవితం అనుకునే తండ్రి ఉంటాడు కదండి. అలాంటి ఆ క్యారెక్టర్ నాది. ప్రతి తండ్రికి కూడా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఆ ఎమోషన్ పర్సనల్ గా నాకు కూడా కనెక్ట్ అయింది, నాకు అమ్మాయిలు లేకపోయినప్పుడు కూడా. సార్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఉన్న మీ ముగ్గురు కూడా డైరెక్టర్ కమ్ యాక్టర్స్. గా మీ ఇద్దరు గురించి అయితే మొత్తం మన తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు. ఆర్పి పట్నాయక్ గారి గురించి, దేవి ప్రసాద్ గారి గురించి. ఆయన ఫస్ట్ సినిమాలో మీ ఇద్దరు కూడా ఉండడం అనేది ఆయన అదృష్టం సార్. సీరియస్ గా మేమందరం వెయిటింగ్ సార్ చాలా రోజుల నుంచి. ఆర్పి పట్నాయక్ గారి నుంచి వచ్చే ఒక ఆ సాంగ్ ఇప్పటికీ ఎవరైనా సరే ఆ బాధలో ఉన్నా లేకపోతే లవ్ ఫీల్ లో ఉన్నా కూడా సార్ సాంగ్సే వినాలి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు చేస్తారా ఒక సాంగ్ ఆయన తరపు నుంచి విందామని. ఇన్ని రోజులకు మళ్ళీ ఈ సినిమా ద్వారా దొరుకుతున్నందుకు థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు ఫైనల్ గా సినిమా ఎప్పుడు రిలీజ్? ఎప్పుడు? November 14th రిలీజ్ అండి. వెరీ క్లియర్ గా చెప్పాలంటే బాగా డబ్బు ఉద్యోగం బాగా సంపాదించే వాడికే ప్రేమించే అర్హత ఉంటదా? మాలాంటి ఎదవలకు ప్రేమించే అర్హత ఉందా లేదా? మీరు మాటి మాటికి మమ్మల్ని కూడా ఎదవలని ఎత్తున్నారు. ఆర్పి గారు ఏమంటారు సార్? ఆ క్వశ్చన్ కి ఏమైనా ఆన్సర్ ఉందా? సినిమాలో ఉంది, సినిమాలో ఉంది. Indraja ma'am, your best wishes to the team. సార్ హార్టీ వెల్కమ్ సార్. ఆర్పి గారు అందరిలాగే నేను కూడా మీ మ్యూజిక్ కి ఫ్యాన్ ని, పెద్ద ఫ్యాన్ ని. ఎవ్రీ టైమ్ యూ స్టెప్ ఇన్ టు ద స్టేజ్ నేను ఒక ఫ్యాన్ గర్ల్ మూమెంట్ లోనే ఉంటానన్నమాట. అంత ఇష్టం మీ పాటలన్నా సరే. యూ హావ్ బీన్ వండర్ఫుల్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మ్యూజిక్. అండ్ దేవి గారు, వి ఆల్ లవ్ యూ సో మచ్ abundantly because the way you behave with people, that is more what I like in you. More than an artist, the way you conduct yourself, that is so nice. That is really need to be ippuduna young generation నేర్చుకోవాల్సింది. And Sahithi, wishing you wholeheartedly a very very bright and beautiful career for you. And Trinath garu, నాకు నిజంగానే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ చేస్తున్న యాక్షన్ కానివ్వండి, మీ యాటిట్యూడ్ కానివ్వండి, ఎక్కడో నాకు రవితేజ గారిని గుర్తు చేస్తుంది. ఆయన ఎలా ఏ సపోర్టు లేకుండా, ఇండస్ట్రీలో ఎవరు పుష్ చేయడానికి లేకుండా, తన టాలెంట్ మీద తనకున్న కాన్ఫిడెన్స్ మీద నెగ్గుంటూ ఇంత దూరానికి వచ్చారో, మీరు కూడా అలాగే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీరు కూడా సరదాగా ఆడుతూ పాడుతూ ఈ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. అండ్ సినిమా గురించి చాలా విశేషాలు ఫర్దర్ గా మాట్లాడుకుందాము. ప్లీజ్ హావ్ ఎ సీట్, ప్లీజ్ హావ్ ఎ సీట్. వేయి కన్నులతో వేచి చూస్తున్నా